హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ అమ్మాయి ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకి డామ్ షూర్ గా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మీ ఇంట్లో కనుక అమ్మాయి ఉన్నట్లయితే మీ అమ్మాయి పేరు మీద నెలకి కేవలం 250 రూపాయలు అమ్మాయి పేరు మీద బ్యాంక్ అకౌంట్ లో జమ చేసినట్లయితే మీ అమ్మాయికి 18 years ప్లస్ 21 years వచ్చేసరికి మీరు జమ చేసిన అమౌంట్ తో పాటు వడ్డీతో కలిపి కొన్ని లక్షల రూపాయలు అయితే మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ తోనే మీ అమ్మాయి పై చదువులకు కానీ లేదంటే మీ అమ్మాయికి పెళ్లి కూడా చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మనం జమ చేసిన అమౌంట్ తో పాటు వడ్డీ కలిపి వీళ్ళు మనకి రిటర్న్ అయితే చేస్తారు కదా. మనకి ఇలా రిటర్న్ చేసినప్పుడు వచ్చినటువంటి టోటల్ అమౌంట్ కి మనం ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది దీంట్లో ఒక బెస్ట్ ఫ్యూచర్ గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఇదంతా దేని గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? అదే అండి, సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి అయితే చెప్తున్నాను. సో ఈ వీడియోలో ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అంటే ఏంటి, ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, అలాగే మనం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఎన్ని రోజులు జమ చేయాల్సి ఉంటుంది, అలాగే మనం ఎన్ని ఇయర్స్ జమ చేస్తే 21 years కి ఎంత అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది, ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీరు అకౌంట్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే దాన్ని ఎలా క్లోజ్ చేసుకోవాలి, అలాగే ప్రతి తల్లిదండ్రులు ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎందుకు తీసుకోవాలి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే నేనైతే కవర్ చేశాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీటి గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడూ చెప్పేదే, మీరు కనుక నా ఛానల్ ఇప్పటివరకు చూడకుండా ఉన్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. సో టాపిక్ లోకి వచ్చినట్లయితే సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది కేవలం ఆడపిల్లల కోసం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని January 22, 2015 అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని అయితే రూపొందించారు. అంటే ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో అలాగే ఇందులో మనం 15 years సమ్ అమౌంట్ ని నెల నెల అయితే అమ్మాయి పేరు మీద అయితే జమ చేస్తూ ఉంటాము. ఇలా జమ చేసిన తర్వాత 21 years వచ్చేసరికి మనకి వడ్డీతో కలిపి వాళ్ళైతే సమ్ అమౌంట్ మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 21 years కి అయితే అమౌంట్ రిటర్న్ వస్తుందని చెప్తున్నాం కదా. సో ఈ 21 years మనం అయితే అమౌంట్ అనేది అకౌంట్ లోకి జమ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఇందులో కేవలం మనం 15 years మాత్రమే అమౌంట్ అనేది ఇందులో జమ చేస్తాం. మిగిలిన 6 years మనం జమ చేసినటువంటి అమౌంట్ కి వాళ్ళు మనకి వడ్డీ అనేది వేస్తూ ఉంటారు. అంటే 6 years మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అలాగే దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, అలాగే కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఈ రెండు మనకి ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఈ పథకం యొక్క ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే అమ్మాయికి 10 years లోపల అయితే ఏజ్ అనేది ఉండాల్సి ఉంటది. 10 years అబోవ్ కనుక ఏజ్ ఉన్నట్లయితే ఈ స్కీమ్ కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు అనమాట. సో 1 నుంచి 10 లోపల ఇందులో మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే ఈ అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తారంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఓపెన్ చేయాల్సి ఉంటది. సో తల్లిదండ్రులు లేని వాళ్ళు గార్డియన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకొని దీన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీలో 2 అకౌంట్స్ మాత్రమే ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో జాయిన్ చేసుకోవచ్చు. ఇంకా ట్విన్స్ ఉన్నట్లయితే థర్డ్ పర్సన్ అంటే మూడో అమ్మాయికి కూడా అకౌంట్ అనేది కల్పించడానికి వీళ్ళు అవకాశం అయితే కల్పిస్తారు. సో ఇది కేవలం ఇండియాలో ఉన్న వారికి అంటే భారతీయ పౌరులకు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఎన్ఆర్ఐలకి అయితే ఈ స్కీమ్ వర్తించదు అనమాట. ఇంకా అలాగే ఈ స్కీమ్ కి అప్లై చేసుకునేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండాలి. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తల్లిదండ్రులవి పేరెంట్స్ ఉండాలి, అలాగే అమ్మాయిది కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇంకా బ్రీఫ్ గా ఈ స్కీమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంతకు ముందే చెప్పా కదా, సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలకి ఆర్థిక భద్రత కల్పించడమే. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంటారో వాళ్ళకి అంటే అకౌంట్ హోల్డర్ కి ఎంత వడ్డీ విలువ ప్రొవైడ్ చేస్తారంటే 8.2% ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది 3 months, ఎవ్రీ 3 months ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పటికీ స్టేబుల్ గా ఒకే పర్సెంటేజ్ లో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 9.1%, 9.2%, 7.1% ఇలా ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేసేవారు. కానీ January 1st, 2024 నుంచి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2% అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనం
15 ఇయర్స్ వరకు అమౌంట్ అనేది జమ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంత అమౌంట్ జమ చేయాలంటే సంవత్సరానికి 250 రూపాయల నుంచి 1,50,000 అమౌంట్లో ఎంతైనా మీకు నచ్చిన మీ ఆర్థిక స్తోమతను బట్టి మీరు ఎంతైతే జమ చేసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఇందులో జమ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 21 ఇయర్స్ వరకు అకౌంట్లో అయితే డబ్బులు మెయింటైన్ చేయాలి అని చెప్తున్నా కదా. మధ్యలోనే అవసరం వచ్చింది అనుకోండి, ఒక మీ పాపకి 18 ఇయర్స్ ప్లస్ వచ్చాయి, పై చదువుల కోసం ఏదైనా అమౌంట్ అవసరమైంది అనుకోండి, అప్పుడు ఇందులో మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. కాకపోతే పై చదువుల కోసం అయితే అందుకు సంబంధించిన పేపర్స్ని, డాక్యుమెంట్స్ని ఆ అప్లికేషన్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫుల్ అమౌంట్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయరు, 50% అయితే అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఇది 18 ఇయర్స్ ప్లస్ మనం అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే 50%. 21 ఇయర్స్ వరకు మనం ఆగామనుకోండి, ఫుల్ అమౌంట్ అంటే మనం ఎంత జమ చేసామో ఆ అమౌంట్తో పాటు వడ్డీ కలిపి మనకి రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే మనం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఎన్ని ఇయర్స్ డబ్బు అనేది జమ చేయాలి, అలాగే 21 ఇయర్స్ తర్వాత మనకు అమౌంట్ అనేది ఎంత రిటర్న్ వస్తుందంటే ఇందులో మనం ఇంతకు ముందు చెప్పినట్లే 15 సంవత్సరాలు అయితే ఇందులో మనం సర్టెన్ అమౌంట్ అయితే జమ చేస్తూ వస్తాం కదా. సో ఆ అమౌంట్కి వీళ్ళు వడ్డీ కలుపుతూ వస్తారు. సో మనం ప్రతి నెల ఎంత అమౌంట్ అయితే ఈ అకౌంట్లో జమ చేస్తూ ఉంటామో ఆ అమౌంట్ పైన ఆధారపడి మనకి మెచ్యూరిటీ టైంలో రిటర్న్ అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మీరు ఒక 1000 రూపీస్ అయితే ఇందులో జమ చేస్తూ వెళ్ళారనుకోండి, అది 21 ఇయర్స్ వచ్చేసరికి మీ అసలు అనేది 1,80,000 రూపాయలు అయితే వస్తుంది. సో దానికి ఇప్పుడున్నటువంటి వడ్డీతో నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇదైతే చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఇంత అమౌంట్ అనే రాదు, ఇంతకంటే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు అనమాట. అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీకున్నటువంటి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ని బట్టి ఈ అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చేసిన క్యాలిక్యులేషన్లో 1000 రూపీస్ ఎవ్రీ మంత్ జమ చేస్తూ వచ్చారంటే 21 ఇయర్స్కి మీ అసలు అనేది 1,80,000 అయితే అవ్వడం జరుగుతుంది. సో వడ్డీ అనేది క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 3,74,612 రూపాయల దాకా ఇలా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 1,80,000 మనకు అసలు అనమాట, వడ్డీ 3,74,612. సో ఈ రెండు కలిపినట్లయితే మనకి 5,54,612 రూపాయల దాకా మనకి రావడం జరుగుతుంది అనమాట. సో జస్ట్ ఇది నాకు క్యాలిక్యులేషన్ చేసుకుని అయితే మీకు చెప్తున్నా. అదే మీరు ఎవ్రీ మంత్ 2,000 కనుక జమ చేస్తూ వచ్చారనుకోండి, 15 ఇయర్స్ వచ్చేసరికి మీ అమౌంట్ అనేది 3,60,000 అయితే రావడం జరుగుతుంది. సో దీనికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 7 lakhs అంటే 7,49,400 సమ్ చేంజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే మనకి 11,09,224 రూపాయలు అయితే మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు 2,000 ఎవ్రీ మంత్ మనం జమ చేసినప్పుడు. అదే మనం ఎవ్రీ మంత్ 10,000 కనుక స్పెండ్ చేసామనుకోండి, మనకి 15 ఇయర్స్కి అసలు అనేది ఎంత అవుతుందంటే 18 lakhs అయితే అవుతుంది కదా. సో మనకి రిటర్న్ అనేది దాదాపుగా మనకి 55 lakhs దాకా ఇందులో మనకి రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనం ఎంతైతే ఎవ్రీ మంత్ ఇందులో జమ చేస్తూ ఉంటామో ఆ అమౌంట్ బట్టి మనకి రిటర్న్ అమౌంట్ అనేది అంటే 21 ఇయర్స్కి మీ అమ్మాయికి వస్తాయి కదా, అప్పుడు రిటర్న్ వచ్చే అమౌంట్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే ఇందులో ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనకి ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మనకి రిటర్న్ అమౌంట్ ఇప్పుడు 10,000 స్పెండ్ చేసినందుకు గాను మనకు 21 ఇయర్స్ తర్వాత 55 lakhs దాకా వస్తుందని చెప్తున్నాను కదా. ఈ 55 lakhs మనము యాస్టీస్గా మన అవసరాలకైతే అంటే మీ అమ్మాయి అవసరాలకైతే యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పెళ్ళికి కానివ్వండి, మీ అమ్మాయి పై చదువులు కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్కి మనము ఎక్స్ట్రాగా ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలంటే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఇది సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఉన్నటువంటి బెస్ట్ ఫ్యూచర్గా మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎక్కడ ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో వెళ్ళైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్స్, ఏ బ్యాంక్స్ అంటే SBI, HDFC, ICICI, యాక్సిస్, PNB, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఈ బ్యాంక్స్లోకి వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్నెట్లో సుకన్య సమృద్ధి యోజన అప్లికేషన్ ఫామ్ అయితే దొరుకుతుంది. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంతకు ముందు చెప్పా కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని దానికి అటాచ్మెంట్ చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి కానీ ఇద్దరు పైన చెప్పినటువంటి బ్యాంక్స్లోకి కానీ వెళ్ళి సబ్మిట్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, మీకు నచ్చిన అమౌంట్ని 250 రూపీస్ నుంచి 1,50,000 దాకా ఎవ్రీ ఇయర్ మీరు అందులో జమ చేస్తూ వచ్చారనుకోండి, దీన్ని ఎప్పుడు క్లోజ్ చేయాలంటే మీ అమ్మాయికి 21 ఇయర్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా దీన్ని క్లోజ్ చేసి అమౌంట్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు. లేదు అలా కాకుండా 21 ఇయర్స్ బిలోనే అంటే 18 ఏళ్ళలో కానీ 19 ఏళ్ళలో కానీ
అకౌంట్ క్లోజ్ చేయాల్సి వచ్చిందంటే అప్పుడు మీరు అకౌంట్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే క్లోజ్ చేసినప్పుడు మీ అమ్మాయి యొక్క ఏజ్ అనేది కంపల్సరీగా 18 ఇయర్స్ ప్లస్ అయితే ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 18 ఇయర్స్ బిలో అయితే మనం ఈ అకౌంట్ని క్లోజ్ చేసుకోలేమన్నమాట. 18 ఇయర్స్ ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది. అలాగే మీ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు అనుకోండి 18 ప్లస్ ఏజ్ లో, మీ మ్యారేజ్ డేట్ అనేది ఫిక్స్ అయింటుంది కదా, ఆ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయినప్పటి నుంచి 1 మంత్ ముందు కానీ లేకపోతే పెళ్లి అయిన తర్వాత 3 మంత్స్ లోపల కానీ మీరు క్లోజింగ్ అప్లికేషన్ అయితే వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇలా కూడా క్లోజ్ చేసుకోవచ్చు ఎప్పుడు ఇది పెళ్లి అయినప్పుడు. సో క్లోజ్ చేసినప్పుడు కూడా మనం ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ చేశారు కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ ప్రూఫ్ కోసం అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఇందులో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా అలాగే మధ్యలో అమ్మాయి చనిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఈ అమౌంట్ అనేది మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. అప్పటి వరకు మీ అకౌంట్లో ఎంతైతే జమ చేస్తారో దానికి సంబంధించిన అమౌంట్ అయితే మనకి రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రతి తల్లిదండ్రులు ఎందుకు తీసుకోవాలి అంటే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది చాలా వరకు తల్లిదండ్రులకి ఆర్థిక భారాన్ని అయితే తగ్గిస్తుంది. 18 ప్లస్ ఏజ్ అనేది అమ్మాయిలకు వచ్చింది అనుకోండి, వాళ్ళ పై చదువులు కానివ్వండి లేదంటే పెళ్ళే ఫిక్స్ చేశారనుకోండి, అమౌంట్ అనేది చాలా వరకు అవసరం అనేది అవుతుంది. సో అప్పటికప్పుడు అంత మొత్తంలో మనం డబ్బు అడ్జస్ట్ చేసుకోలేరు, కష్టం అవుతుంది కదా. సో అలా కాకుండా ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో మంత్లీ 250 రూపీస్ నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇలా మంత్లీ అందులో కొంచెం జమ చేస్తూ వెళ్ళామనుకోండి, ఆ ఏజ్ అమ్మాయి వచ్చేసరికి ఇందులోనే మనకి కావాల్సిన 70 lakhs వరకు ఇందులో మనకి రిటర్న్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఆ 70 lakhs తోనే అమ్మాయి పెళ్లి చేసేయచ్చు, అలాగే పై చదువు కావాలంటే పై చదువు కూడా చదివించవచ్చు అనమాట. ఇంకా చాలా మంది ఎఫ్డి చేసుకోవచ్చు కదా, ఇందులోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే జమ చేయాలి ఈ స్కీమ్లోనే అని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. సో ఎఫ్డి చేశారనుకోండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమౌంట్ అనేది విత్డ్రా చేసేసుకుంటూ ఉంటారు. సో అదే ఇందులో అయితే అమ్మాయికి 21 ఇయర్స్ వచ్చేంత వరకు అమౌంట్ మనం రిటర్న్ తీసుకోవడానికి ఉండదు అనమాట. రిటర్న్ తీసుకున్నా కూడా మనకి 50% అమౌంట్ వీళ్ళు మనకి రిటర్న్ చేస్తారు కాబట్టి సో 21 ఇయర్స్ వరకు మనం ఇందులో డబ్బులు తీసుకోకుండా ఆగుతాం. సో అప్పుడే మనకి అంటే అమ్మాయికి 21 ఇయర్స్ వచ్చే వరకు సమ్ అమౌంట్ మనకి వస్తుంది. ఎఫ్డీలో అలా కాదు కదా, నార్మల్గా కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసామంటే ఎన్ని ఇయర్స్ ఎఫ్డీ పెట్టుకుంటామో అంతకంటే ముందు కూడా ఒక్కొక్కసారి డ్రా చేసేసుకోవచ్చు. అలాగే సుకన్య సమృద్ధి యోజన పథకంలో మనకి రిటర్న్ వచ్చే అమౌంట్కి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, రిటర్న్ సమ్ ల్యాక్స్లో వచ్చిందంటే కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవచ్చా అంటే పేమెంట్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేకపోతే మొబైల్ యాప్స్లో కూడా ఈ అమౌంట్ని పే చేసుకోవచ్చు. ఇంకా అలాగే దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఆఫీస్లో ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నారు, ఇంకో పోస్ట్ ఆఫీస్కి అంటే వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్ని వేరే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే అలా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సేమ్ బ్యాంక్స్లో కూడా బ్యాంక్ టు బ్యాంక్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్ కూడా అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో జాయిన్ అయిపోయింటారు, అకౌంట్ ఓపెన్ చేసుకునేసింటారు అనమాట. సో కడుతూ మధ్యలో ఆపేసింటారు, మళ్ళీ దాన్ని తిరిగి పే చేయకుండా మర్చిపోయింటారు, లేకపోతే వాళ్ళ పరిస్థితులు బాగాలేక వదిలేసింటారు అనమాట. సో ఇలా ఇందులో అమౌంట్ అనేది కట్టకుండా వదలకూడదు అనమాట. కనీసం అట్లీస్ట్ మంత్లీ 250 రూపాయలైనా పే చేయాలన్నమాట. ఇలా పే చేయకుండా మనం ఆపేసాము కొన్ని రోజులు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కట్టామనుకోండి, అప్పుడు మనకి కంపల్సరీగా ఇందులో ఛార్జెస్ అయితే పడతాయి. నాకు తెలిసినంత వరకు ఇందులో ఛార్జెస్ అనేవి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మనకి అప్లై అవ్వడం జరుగుతుంది. సో మీరు అట్లీస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత 250 రూపీస్ అయినా మంత్లీ ఇందులో జమ చేస్తూ ఉండండి. ఇంకా అలాగే ఈ అప్లికేషన్ అంటే సుకన్య సమృద్ధి యోజన అప్లికేషన్ ఫామ్ ని SBI, యాక్సిస్ అలాగే HDFC బ్యాంకు సంబంధించిన అప్లికేషన్ లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి ఈ సుకన్య సమృద్ధి యోజన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు, అంటే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో. సో మీకు ఈ వీడియోలో క్లియర్ గా సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. అంటే సుకన్య సమృద్ధి యోజన పథకం అంటే ఏంటి, దానికి ఎలిజిబిలిటీ, కావాల్సిన డాక్యుమెంట్స్, అలాగే ఎన్ని రోజులు ఇందులో అమౌంట్ అనేది జమ చేయాలి, ఈ అకౌంట్ ని ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, సో ఈ పాయింట్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటా. సో ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని
ఈ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.